నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు ఆసుపత్రి వైపు రాకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం. అక్రమ సంబంధం కారణంగా ఓ తల్లి తన సొంత బిడ్డను కడతెచ్చిన దారుణ ఘటన. ఉద్యోగం తిరిగి ఇప్పించాలంటూ ఓ మహిళ ఆందోళన. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు ఆసుపత్రి వైపు రాకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో 2 వైద్యులను నియమించగా ఒక వైద్యురాలు మెడికల్ లీవ్లో ఉండగా మరో వైద్యులు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆసుపత్రికి రాకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చిన నిరుపేదలు చెట్ల కింద పడిగాపులు కాసి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ రెగ్యులర్ చేయించిన పని చూడు ఎంత తగ్గిందని కుమార్ ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఎంత ఉంది 14,000 తప్పు ఖర్చు ముందు వాడవాళ్ళు 11,400. అక్రమ సంబంధం కారణంగా ఓ తల్లి తన సొంత బిడ్డను కడతీర్చిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడుతోందని, తాను ఇంటికి వచ్చి వెళుతున్న విషయాన్ని తండ్రికి సమాచారం ఇస్తుందనే కారణంగా తన రెండో కూతురిని చంపి పాము కాటు చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. బాలిక శరీరంపై ఉన్న గాయాలను గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించమని, తదుపరి విచారణ చేపడతామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. హోంగార్డ్ ఉద్యోగం నుంచి తొలగించిన తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ మాజీ హోంగార్డ్ పద్మ నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన పద్మ గత కొన్ని సంవత్సరాలుగా హోంగార్డ్గా విధులు నిర్వహిస్తూ ఉండేది. కొంతకాలం క్రితం పద్మను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే పద్మ తనకు హోంగార్డ్ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో గోదావరికని పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తన ఉద్యోగం తనకు వెంటనే ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. వేములవాడ దేవస్థానం నా ఆర్డర్ కాపీ. అప్పుడు ఈవెంట్స్ లేవు, రన్నింగ్ లేదు, లాంగ్ జంప్ లేదు, హై జంప్ లేదు. అక్కడ చిన్న మిస్టేక్ నా తోటి హోంగార్డ్ చేసాను, నేను చేయలేదు. దానికి బదులు అక్కడ నేను ఒక సమస్యలో ఇరుక్కున్నా. ఆ సమస్యను నేను సాల్వ్ చేసుకోవడానికి వేములవాడ దేవస్థానం సర్కిల్లో ఉన్న ఆ స్టేషన్కి వెళ్ళిన సార్కి చెప్తే సారు పర్లేదమ్మా ఇట్లాంటివి వస్తాయి, అదంతా ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి చెప్పిండు. అక్కడ నాకు ఏదో చావు ఉంది, నా పిల్లలకి నేనే దిక్కు. అంతకుముందు నేను ఉదయ్ కుమార్ సార్ పీరియడ్లో జాబ్ కోసం కొట్లాడితే శ్రీధర్ బాబు పీరియడ్లో నాకు పుణ్యంగా నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను నా పిల్లల కోసం నేను చేసుకుంటున్న జాబ్ కాబట్టి అక్కడ నేను న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అది నాది లోకల్ కాదు కాబట్టి నాకు జరిగిన పరిస్థితులు అక్కడున్న పరిస్థితి అది ప్రజలకు కూడా తెలియదు. అక్కడ వేరే ఇంకేదో క్రియేట్ చేస్తారన్న భయంతో నా సొంత ఊరికి నేను మళ్ళీ అదే శ్రీధర్ అన్న దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఊరికి నేను వెళ్తా, నా ఉద్యోగం దేవస్థానం ఇచ్చిండు, నాది ఉన్నది గోదరికని, నేను అక్కడికి వెళ్తా. నా విషయాలు పర్సనల్లో ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి, ప్రతి దానిలో ఉన్నాయి కాబట్టి నా ఏరియా ఉంటేనే నా గురించి తెలుస్తుంది, నా ఏరియాకి ఇవ్వండి అని అంటే కనికరించిండు. ప్రతిదీ చూపించిన విజువల్లా అప్పుడు వాస్తవమే అనుకొని తను కరుణించిండు. ఎస్పీ సార్ ఏమన్నారంటే ఈమెకు బదులు మ్యూచువల్ ఉంటేనే ఆ దేవస్థానం నుండి వెళ్ళి ఆమెను విడుదల చేస్తాం, లేకపోతే విడుదల చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ చేసిండు. ఆ డిమాండ్కు బదులు నా తరపున ఎవరిని పంపించలేదు ఇప్పటి వరకు కూడా. అక్కడున్న లోకల్ వాళ్ళకే వేములవాడ దేవస్థానంలో ఉండే హక్కు ఉంది అని అక్కడున్న ఆ లోకల్ వాళ్ళు నా మీద ప్రెజర్ చేసిండు. ప్రతిరోజు నిత్యం ఇళ్ల మధ్య నుంచి ఇసుక ట్రాక్టర్లను నడపడంతో చాలా ఇబ్బందులు గురవుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయని, వెళ్లడానికి దారి కూడా సరిగా ఉండడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అయ్యప్ప కాలనీ వాసులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ధర్నాకు దిగారు. స్థానిక అయ్యప్ప కాలనీ సమీపంలో మానేరు వాగు వద్ద ప్రభుత్వ నిబంధన ప్రకారం క్వారీని ఏర్పాటు చేసి
ట్రాక్టర్ యజమానులకు వేబిల్లుతో ఇసుక రవాణాకు పర్మిషన్ ఇచ్చింది. అయితే కాలనీలోని రోడ్లన్నీ గుంతలు ఏర్పడి నిత్యం ట్రాక్టర్లు వెళ్లడంతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని, దారి లేకుండా నిత్యం ట్రాక్టర్లు తిరుగుతుండడంతో చిన్నపిల్లలున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ట్రాక్టర్ యజమానులు వినిపించుకోకుండా కాలనీలోని ఇళ్ల మధ్యలో నుంచే ట్రాక్టర్లు నడుపుతూ ఇబ్బందులు గురి చేయడంతో విసుగు చెందిన కాలనీ వాసులు ప్రొక్లైన్ ద్వారా రోడ్డుకు అడ్డంగా గుంత ఏర్పాటు చేసి ట్రాక్టర్లను పోనివ్వకుండా ప్రయత్నం చేయడంతో ట్రాక్టర్ యజమానులకు కాలనీ వాసులకు మధ్య మాటల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు స్వల్ప ఘర్షణతో బాధలాడుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధన ప్రకారమే మేము ట్రాక్టర్లు నడుపుతున్నామని, వేబిల్లుతో ఇసుకను తరలిస్తున్నామని, గతంలో ఈ కాలనీలో అసలు రోడ్లే లేకుంటే మా సొంత డబ్బులతో మేమే ఇక్కడ మట్టి ద్వారా రోడ్లను ఏర్పాటు చేశామని, ఇప్పుడు ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసుకున్నారని, మేము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు గురి చేయలేదని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. తెలుసా? అరే పోతే పోనీ కానీ తెల్లారినాక పోవాలి కదా. మట్టి రోడ్డు పోసారు కదా. కాకముందే చాలు చెప్తారు. చారు బార్ అయిందా ఒకటి అయిందా ఇక చాలు తెల్లని దాకా ఇక వస పడది. దానికి 10 మంది సెక్యూరిటీ వస పడది. ఇక్కడ ఇల్లున్నాయి కదా మస్తు మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లలు నిద్రపోతలేరు, మేము నిద్రపోతలేము అస్సలకే. మళ్ళా తెల్లారిందా కొంచెం మంది చేస్తారు, మళ్ళీ ఇక ఏడైందా మళ్ళీ చాలు ఇక 4-5 దాకా అస్సలకే. ఇప్పుడు ఇట్లా బండి స్కూల్కి పోవాలి పిల్లలు అంటే అసలు పోనే రాదు. లైన్ పడతాయి ఇక వస్తు నడిచినాడైతే మాకు నిర్ధారణ ఉంటుంది. ప్రతి సమస్యను అందరూ దృష్టికి తీసుకెళ్ళి మేము అధికారుల అనుసారంగానే మేము కొడుతున్నాం. ఈ ఉసుకే ఇలా స్థానిక అవసరాలకు మాత్రమే మేము తీసుకెళ్తుంది. ఇది ఎక్కడికో పోయి ఎక్కడ అమ్ముకుంటలేము. ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఏమో ఏ సప్పుడు ఉంటుంది, వేరే వాళ్ళు కట్టుకునే వరకునే ఈ బాధలు ఉంటాయి. ఈ రోడ్డుకి ఎలాంటి డ్యామేజ్ అయినా కానీ మమ్మల్ని అనుసరిస్తే మేము దానికి ఏమైనా ప్రతికూలంగా చేస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు అట్లా చేసుడు కాదు. దేనికంటే వాళ్ళు
5-6 ఉంటారు టీము. ఆ టీం వచ్చేసి ఏం చెప్తుంది అంటే రోడ్డుకు అడ్డంగా పొక్క కొడతామనుడు. అంటే వీళ్ళు గవర్నమెంట్ రోడ్ కాదా లేకపోతే దీనికి వీళ్ళు సొంతంగా పోసుకున్న రోడ్ అయితే మన దీనికి మీరు అందరూ కూడా అధికారులు కూడా అందరూ స్పందించి మాకు సమస్యను పరిష్కరించాలి. ప్లస్ రెండోది ఏంటంటే మేము బీడీలు గట్టే కొడుతున్నాం కాబట్టి ఈ రోడ్ నుంచి మాకు అందరికీ డిస్టర్బెన్స్ బాగా చేస్తున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ ఇంతవరకు ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు ఇక్కడ. దాని సమస్య ఇక్కడ మేము పర్మిషన్ ప్రకారంగానే కొడుతున్నాం, మరీ నిదానంగానే వెళ్తాయి బండ్లు. ఇది సిరిసిల్ల అయ్యప్ప కాలనీలో దాదాపుగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇసుక ట్రాక్టర్లు ఇక్కడికి వెళ్ళి పోతూ ఉన్నాయి. ఇండ్లు లేనప్పుడు పోయినాయి అంటే అది వేరు. ఇప్పుడు ఇండ్లు అయినాయి, కాలనీ వాసులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్లు పోయి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, చాలా వరకు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెల్లని దాకా పొద్దున్న దాకా మొత్తానికి నిద్ర పట్టకుండా పోతూ ఉన్నాయి. ఎంటీ ట్రాక్టర్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు వినకపోయేసరికి కాలనీ వాసులు అందరూ వాళ్ళ బాధ భరించలేక వీళ్ళందరూ కలిసి ఏకమై ఈ సమస్యను ట్రాక్టర్లు పోకుండా వేరే దారిని వెతుకున్నందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ట్రాక్టర్లు ఆపే దృశ్యాన్ని మనం ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాలని చెప్పి చాలా వరకు మనం పోలీస్ స్టేషన్లో కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు, మనం ప్రతి అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము మా ఆశ వదులుకొని మేము ఇక్కడ అందరం కలిసి ఈ కాలనీ వాసులం మేమందరము ఈ బాధ భరించలేక అందరం ఒకటై ట్రాక్టర్లను ఆపుతా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు ఇక్కడ కందకం తీసి అట్లా పొమ్మని చెప్తా ఉన్నాం. మనం ట్రాక్టర్లు వద్దని చెప్తలేము, ఎవరింటి నిర్మాణాన్ని మేము ఆపే శక్తి మాకు లేదు. కానీ దొవ్వను కొత్త తవ్వ వెతుక్కోమని చెప్తున్నాం అంతే. డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలనీ నుంచి ఇది కాక సాయిబాబా కమంచెలు కావచ్చు, అయ్యప్ప కమంచెలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ట్రాక్టర్ల ఇసుక మాఫియాను మొత్తం ఇక్కడికి వెళ్ళి పోకుండా ఉంచేందుకే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ట్రాక్టర్లను మొత్తానికి ఆపే శక్తి ఎవరు కూడా లేదు కాబట్టి మనం వాళ్ళనే దారిని వెతుక్కోమంటున్నాం. పవర్లూమ్లపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్ రూప ఇబ్బందులు చూడలేక పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేశాడు సిరిసిల్ల శివనగర్లోని కుసుమ రామయ్య. బాలుర స్కూల్లో 10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్. సిరిసిల్లపట్నం గణేష్ నగర్ చెందిన జక్కని జ్ఞానేశ్వర్ రూప కొడుకు హేమంత్ 10వ తరగతి చదువుతున్నాడు. నిత్యం తన ఇంట్లో పవర్లూములపై ఉత్పత్తి అయిన బట్టలను మడతపెట్టేందుకు తన తల్లిదండ్రులు సమీపంలోని కార్మికులు ఇబ్బంది పడుతున్న చూశాడు. గంటల తరబడి బట్టలను మడతపెడుతూ కాళ్ళు నడుము నొప్పులతో బాధపడే వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వారి కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు. దీనిపై తన స్కూల్లోని ఉపాధ్యాయులతో మాట్లాడాడు. వారి సలహాలు సూచనల మేరకు దాదాపు 2 నెలల పాటు కష్టపడి 2000 రూపాయలతో పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ను చక్రాలు, చైనీస్ మోటార్, సెన్సార్ను ఉపయోగించి తయారు చేశాడు. బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా ఈ యంత్రం సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయొచ్చని హేమంత్ చెప్పాడు. 10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్ నేత కార్మికులకు ఉపయోగపడే విధంగా పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేసినందుకు కలెక్టర్ అనురాగ్ జయంత్ అభినందించారు. విద్యార్థి ఎగ్జిబిట్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి డిపిఆర్ఓ దశరథం తీసుకెళ్లారు. దీంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ పరిశీలించారు. దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిట్ని టీ వర్క్స్ హైదరాబాద్కి పంపించి పేటెంట్ కోసం ప్రయత్నం చేద్దామని కలెక్టర్ తెలిపారు. తయారు చేసేందుకు కారణాలు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహాయ సహకారాల గురించి తెలుసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేద కుటుంబంలో ఉన్న హేమంత్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హేమంత్ నాన్న జ్ఞానేశ్వర్ కరోనా కాలంలో చనిపోయారు. అతనికి భార్య రూప, పూనం, హేమంత్, కీర్తి ఉన్నారు. నేత కార్మికురాలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివించడం చాలా ఇబ్బందిగా ఉందని హేమంత్ తల్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థుల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హేమంత్ ఎగ్జిబిట్ గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ను టీ వర్క్స్ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ను ఆదేశించారు. తన కుమారుడు హేమంత్ తయారు చేసిన ఎగ్జిబిట్ను చూసి స్పందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు కలెక్టర్ రూప. వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, టెక్స్టైల్ ఏడీ సాగర్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, ప్రధానోపాధ్యాయుడు మోతీలాల్, సైన్స్ ఉపాధ్యాయులు సరిత, శ్రీహరి, రజిత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జక్కని హేమంత్. నేను కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను పద్మశాలి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఈ పద్మశాలలో ఛాన్సలర్లో వీళ్ళు ఎంత కష్టపడతారో చూశాను. మా నాన్న కూడా ఎంతో కష్టపడ్డాడు. సో దానికి ఆ కష్టానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేశాను. దీని పేరు పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, ఈ పవర్లూమ్స్లో వచ్చే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వర్కర్స్ అనే వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు పదే నిలబడి ఫోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కావచ్చు చాలా వస్తాయి. ఈ వెన్నబొక్కలు కావచ్చు, ఈ చేతులు కావచ్చు, ఈ బాగానే పెయిన్ అనేది వస్తుంది. సో దానికి సొల్యూషన్గా ఏమైనా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చేశాను. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో
అది త్వరగా అవుతుంది. తక్కువ పవర్ తోటే ఎక్కువ హోల్డింగ్ అని ఎక్కువ పని అనేది చేయొచ్చు. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఏదైనా బట్ట డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ లైట్ అనేది వచ్చేసి ఆ డ్యామేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మిషన్ ఆఫ్ అయిపోయి ఈ రెడ్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఒక మినిమంగా 1000 పట్టింది. ఈ ప్రాజెక్ట్ అనేది 2 monthsలో తయారు చేశాను. ఇంకా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm studying 10th class in KRJPSS Boys University, Silla. My project name is Power Cloth Folding Machine. My guide teacher name is Thank you, sir. Cloth is made power in very large amount. There are many workers to fold this cloth. They have while standing while folding this cloth. Do this work repetitively. Due to this work, their hands and legs are very pain. Sometimes bone damage is also due to this work. So we have a solution for this problem. That is this project. How it works? Material used in this project: motor, IR sensor, chain, iron rod, iron materials, etc. How it works is that first we set. హేమంత్ మొదటి నుంచే షార్ప్గా ఉన్నాడు క్లాసులో. దాదాపు 8వ తరగతి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. తనలో నూతనంగా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన ఉంది. ఎప్పుడైనా అడిగితే నేను సైంటిస్ట్ని కావాలనేటువంటి ఆలోచన చెప్పేవాడు. అటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే ఈ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ని తయారు చేసిండు. చాలా బాగుంది. సిరిసిల్లాలో దాదాపుగా 30,000 నేత కార్మికులు ఉంటారు. వాళ్ళందరి శ్రమను ప్రతిబింబించేటట్టుగా, ఆ శ్రమను తగ్గించేటట్టుగా ఈ మిషన్ ఉపయోగపడుతుందని మేము అందరం అనుకుంటున్నాం. పుష్పరామయ్య బాయ్స్ హై స్కూల్ శివనగర్ పాఠశాలలో మా విద్యార్థి హేమంత్ తన యొక్క మొత్తం నేత కార్మికుల కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి. తన యొక్క నాన్న ఈ ఫోల్డింగ్ని చేయడము అదంతా స్టాండింగ్లో నిలబడి చేసేది. గంటల తరబడి చేయడం ద్వారా ఆ అబ్బాయికి ఒక బెస్ట్ ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఫోల్డింగ్ మిషన్ను కనిపెట్టడం జరిగింది. ఇది చాలామంది కార్మికులు, నేత కార్మికులకు ఇది మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. ఇది ప్రధానంగా మా యొక్క సైన్స్ ఉపాధ్యాయుల బెస్ట్ టీం ఉంది. దాన్ని ఇంకా ఇన్నోవేషను చేసేసి ఈ మిషన్ని కనిపెట్టడం అంటూ వచ్చింది. అంటే ఇది ఎంతో ఉపయోగకరంగానూ ఉంటుంది. అలాగే మా పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్స్పైర్లో భాగంగా ఈ వచ్చినటువంటి ఐడియాస్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ పైన కూడా ఎక్కువగా మక్కువ ఉంది. కంప్యూటర్ కూడా ఇన్స్ట్రక్టర్ను ఇచ్చి అన్ని పాఠశాలలో కంప్యూటర్ ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగాను ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి బాల్య శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వము అలాగే దాతలు అందరూ కూడా ముందుకు రావాలని, ఈ అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళ నాన్నగారు కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. అటువంటి అబ్బాయి మంచి టాలెంట్ ఉన్నటువంటి అబ్బాయినికి ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వము సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ సారథి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన వేడుకల సందర్భంగా తలసాని సాయికిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 కవరేజ్తో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీని వీక్షించారు. ఎంతో గొప్పగా డాక్యుమెంటరీని చేశారని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ను కేటీఆర్ ఆలింగనం చేసుకుని అభినందించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగ యాదవ్, వద్యరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పలీశ్వర్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోమ భరత్ కుమార్, అనిల్ కుమార్, కోర్మాచలం, వాసుదేవరెడ్డి, దోదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, మసీబుల్లా ఖాన్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పీఠభూమి మన తెలంగాణ. ఐదు దశాబ్దాల పాటు ప్రజాకళ దౌర్జన్యాలపై తెలంగాణ సాయుధ రైతాంగం పోరాడిన తీరు ప్రపంచంలోనే అత్యున్నతంగా సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యలు 1955 మార్చి 6 వరకు తెలంగాణ ఇటు బూర్జువా శక్తులతో పాటు అటు సైనిక ఆగడాలపై తన పోరాటం ఆత్మగౌరవాన్ని మేరకు విశ్వభారతి కృష్ణా గోదావరి జీవనదుల నడుమ పండే పచ్చని పసిడి పంట. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహా గొప్ప వ్యక్తి అన్నారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడని, గత 10 సంవత్సరాలు దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్లా నిలిపిన దార్శనికుడని, రేపటి భారతావనికి భరోసా దేశ్కి నేత కేసీఆర్ అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలని, తన ఎనలేని సేవలు అందించారని, రాజరాజేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, స్వామి, రుద్రవేణ, సుజిత్, పోతాళ్ల వంశీ, జగన్, సందీప్, నవీన్, నరేష్, కరుణాకర్, రాకేష్, ధనుష్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఇష్టం వాడాలి, నాకు ఇష్టం వాడాలి. అదే
భారత రాష్ట్ర సమితి తెలంగాణ పిత, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నేత అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం శిబిరాన్ని దాదాపుగా 20 మంది విద్యార్థులు ఇవ్వడం జరిగింది. ఆయన మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఇంకా నూరేళ్ళు నిండు ఆరోగ్యంతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షించడం జరుగుతుంది. మన ప్రియతమ నేత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 20 మంది విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మన కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఇంకా మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఆ భగవంతుని కోరుతూ మళ్ళీ ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేసి ఆయన ఆరోగ్యం మంచిగుంచాలని ఆ దేవుని కోరడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో దశల వారీగా గ్రామీణ ప్రాంత యువకులకు జిల్లా పోలీస్ శాఖ, రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించి వారికి లైసెన్స్ అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లైసెన్స్ మేళా గురించి అవగాహన కల్పించి వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి 50 మంది యువకులకు ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లెర్నింగ్ లైసెన్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదని, వాహనం ఉన్న చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడినప్పుడు వారికి వచ్చే ప్రమాద బీమా వర్తించదని అన్నారు. 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో అందువల్ల మనం ముందు వచ్చి మీకోసం ఇది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. బైక్ లైసెన్స్కి ఇది ఎంబీఏతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి మన జిల్లాలో మనం స్లాట్స్ ఇంక్రీజ్ చేయించాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అట్లీస్ట్ నా సిఐ ఇచ్చారు పోలీస్ స్టేషన్, వీళ్ళు కూడా కొంచెం చెప్తారు. ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత 1 మంత్ 2 మంత్స్ టైంలో 3 మంత్స్లో మనం మళ్ళీ మీకు ఎవరెవరికి క్లియర్ అయితే వాళ్ళకి మళ్ళీ పిలిచి ఫైనల్ లైసెన్స్ కోసం ఒక టెస్ట్. చాలా ఎంబీఏ గారికి అందరూ సార్ రుద్రంగి మానగూడ ప్రాంతం సార్ 50 మంది ఇవ్వదా సార్, వీళ్ళందరికీ కూడా లైసెన్స్ లేదు సార్. చాలా వరకు ఇబ్బందులు, లైసెన్స్ లేక ఇబ్బందులు పడుతుంది సార్. అందరికీ కూడా నిన్న అందరు పిలిపించి సార్ స్లాట్ బుక్ చేయించి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మన వాట్సాప్లో కూడా వీళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ పెడతాం, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అంతా కూడా అందరికీ పంపించడం జరిగింది. అందరూ ప్రిపేర్ రావడం జరిగింది సార్. అలాగే ఎంబీఏ గారు కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు సార్. 50 మెంబర్స్ వరకు మనకి అయ్యారు సార్. టోటల్గా 230 అప్లికేషన్స్ సార్ మనకి దగ్గర నుంచి. అందులో 50 మంది మొదటిగా తీసుకున్నారు సార్. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు సార్. అందరూ కూడా మన నమస్కారం. మనం ఈరోజు మన జిల్లాలో రుద్రంగి నుండి మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. లైసెన్స్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తున్నారు. వాళ్ళ బండి నడపడం వస్తుంది, బట్ లైసెన్స్ ఉండదు. దాంతో ఒక ఇష్యూ ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా చనిపోతారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వరు. లైసెన్స్ లేకుంటే మీ అమ్మ నాన్న మీ కుటుంబంకి ఇన్సూరెన్స్ డబ్బులు రాదు, ఎందుకంటే లైసెన్స్ లేదు, అలా డబ్బులు మీకు ఇవ్వరు. సో దానివల్ల చాలామందికి ఇష్యూస్ అవుతుంది, తర్వాత చనిపోతారు, కుటుంబం మొత్తం వెనుకపోతుంది. సో అట్లీస్ట్ లైసెన్స్ ఉంటే మనకి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.